రోడ్డు ప్రమాద బాధితులకు 1,00,000 చికిత్స ఫ్రీ. ప్రైవేట్ ఆసుపత్రులు ఉచితంగా వైద్యం. వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు. ప్రైవేట్ ఆసుపత్రులు మందుల నాణ్యత, హోటళ్లు, రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు. 15 రోజుల్లో తనిఖీలు మొదలు. త్వరలో బదిలీలు. 3 డైరెక్టర్ పోస్టుల మంజూరు. ఆచార్యులు, అధ్యాపకుల మూల వేతనం పెంపు. సిబ్బందికి టంచన్గా వేతనం. ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబరు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంటూ చూస్తా ఉన్నాం. చాలా సైలెంట్ గా ఈరోజు ఈయనొక్కడే నాకు తెలిసి పని చేసుకుంటూ పోతున్నాడు. వాస్తవంగా కూడా 1,00,000 చికిత్స ఫ్రీ అనే కంటే కూడా అంటే అది మంచి పథకమే. కాకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు నియర్ బై హాస్పిటల్లో ఖచ్చితంగా వైద్యం ఫ్రీగా ఉండాల్సిందే. ఇది ప్రిలిమినరీ వైద్యం, ఆ ప్రాథమిక వైద్యం ఏదైతుందో దాన్ని ఫ్రీగా జాయిన్ చేసుకోవాల్సిందే. అది అన్ని హాస్పిటల్స్ కి ఈరోజు యశోద హాస్పిటల్ అయినా, అపోలో హాస్పిటల్ అయినా, ఏ హాస్పిటల్ అయినా కానీ కఠినమైనటువంటి నిబంధనలు పెట్టండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స జరగాల్సిందే, ఫ్రీగా ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకోవాల్సిందే. ఆ నిబంధన తెస్తే గనక కొంతమంది ప్రాణాలను మనం కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొన్ని స్టేట్స్లో నడుస్తూ ఉంది వాస్తవంగా. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే మన స్టేట్స్లో ఈ కార్పొరేట్ వైద్యం చేయబట్టి, యశోద లాంటి దుర్మార్గపు హాస్పిటల్ చేయబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు లక్షలు అవుతా ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఎవరు కూడా కనీసం హెల్త్ డిపార్ట్మెంట్ రూల్స్ కానీ ఏవి కూడా పాటించకుండా ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి దామోదర్ రాజనరసింహ గారు మా యొక్క రిక్వెస్ట్ కన్సల్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కానీ టు బి ఆనెస్ట్ ఒక్కడు వస్తాడు, ఊరు నుంచి వస్తాడు, ఆయన పైన ఆయన చేసుకుంటూ రివ్యూలు పెట్టుకుంటాడు. ప్రెస్ మీట్ లేవు, గందరగోళాలు లేవు, ఎవ్వలేడు. ఆయన పని చేసుకుంటాడు. వాస్తవం చెప్పాలంటే నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మినిస్ట్రీస్, డిఫరెంట్ మినిస్ట్రీస్ ఏవేవైతే ఉన్నాయంటే ఆరోగ్య వైద్య శాఖతో పాటు ఫినాన్స్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, లేదంటే ఇరిగేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరికంటే ఎక్కువ రివ్యూలు పెట్టుకొని అసలు ఏమున్నది ఏం లేదు, మన అప్పులేంది, మన గోలేంది, మన బాధ ఏందని ఎక్కువ మొత్తాన పనిచేసినటువంటి వ్యక్తి కింద ప్రస్తుతానికైతే రికార్డులలో ఉన్నాడు. మరి రోడ్డు ప్రమాద ఘటనలో బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రిలో 1,00,000 వరకు ఉచితంగా వైద్యం అందించేటువంటి పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తుంది. రహదారుల వెంట జరిగే ప్రమాదాల్లో క్షతగాతులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే, నేను చెప్పిన పాయింట్ ఉంది వాస్తవం చెప్పాలంటే, అందిస్తే అంతగా వారి ప్రాణాలు నిలిచి ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్స్ అని అంటారు. ఈ కీలక సమయంలో వైద్యం అందక ఎంతో మంది మరణిస్తుంటారు. దీన్ని నివారించేటువంటి లక్ష్యంతో 1,00,000 ఉచిత వైద్యం పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్స్ దీన్ని కమర్షియలైజ్ చేసుకోకండి. ఇక దొరికిందే కదా, వచ్చింది కదా పేషెంట్స్ అని చెప్పేసి 100 రకాల సూదులు గుచ్చి, 100 రకాల మందులు ఇచ్చి, 100 రకాల టెస్టులు చేసి ఆ 1,00,000 పూర్తయినాక పంపించే ప్రయత్నం చేయకండి. దయచేసి ఎంత కావాలో అంత వైద్యం చేయండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఎంత అంటే నేను ఒకటే చెప్పాను, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఎట్లా అంటే సొంత తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మును గుద్దేటువంటి రకాలు చాలా మంది ఉంటారు. ఈరోజు యశోద హాస్పిటల్ లాంటి ఆడెవడైతే ఆడెవడు ఉంటాడు, ఆ పేరు తెలియదు, వాడు సొంత తల్లిని కూడా తల్లి రొమ్ము పాలు తాగి కూడా ఆ రొమ్మున గుద్దేటువంటి రకం అలాంటి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు చాలా మంది ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే అలాంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా, మధ్య రకంగా ఉన్న ఆసుపత్రులు కూడా చాలా రకాల మోసాలు చేస్తూ ఉన్నారు. వాటిపైన కూడా టాస్క్ ఫోర్స్ ఇమీడియట్గా చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావాలి. ఈరోజు విద్యా మాఫియా, వైద్య మాఫియా ఈ రెండు ఈరోజు దేశాన్ని, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఈ కార్పొరేట్ విద్యా మాఫియా, కార్పొరేట్ వైద్య మాఫియా. మనకి ఇంతకుముందు ఒక నానుడు ఉండే అన్న, అది ఇప్పటికీ మనం ఫాలో అవుతాం కొన్ని సందర్భాల్లో. వైద్యో నారాయణో హరి అంటారు. దేవుడు తర్వాత దేవుడు అంటారు, డాక్టర్ అని అంటారు. కానీ ఇప్పుడు రాక్షసులు వైద్యో రాక్షస హరి అన్నట్టు ఉన్నాయి కదా. రాక్షసుల కంటే దారుణంగా ఈరోజు కార్పొరేట్ వైద్య వ్యవస్థ కనబడతా ఉంది. వాస్తవం చెప్పాలంటే డాక్టర్ల మీద ప్రెషర్లు, నువ్వు ఈ టెస్టులు రాయి, ఆ టెస్టులు రాయి అని చెప్పి. అసలు యశోద హాస్పిటల్ పోతే నాకు యశోదకు మించిన దుర్మార్గ హాస్పిటల్ ఎక్కడ కనబడే. వాస్తవం చెప్పాలంటే అంత దారుణమైన హాస్పిటల్ అది. అండ్ దట్టు ఒక్క డాక్టర్ ముఖంలో నవ్వు ఉండదు అన్న. పాపం వాళ్ళు ఎంత ప్రెషర్లు నాకు తెలిసి ఎన్నడన్నా అంతే, నాకు ఎన్నడన్నా అనిపిస్తుంది. ఓ స్టింగ్ ఆపరేషన్ డాక్టర్లను కూర్చోబెట్టి తాగేటోడు 2 పెగ్గులు పోసి, మనం ఎట్లాగో తాగం, మనకు అలవాటు లేదు, కూర్చోబెట్టి 2 పెగ్గులు పోసి, అన్న ఏందన్న ఎంత ప్రెజర్, ఎంతసేపు సాఫ్ట్వేర్ వాళ్ళే మాట్లాడతారు ప్రెజర్ అని. ఈ డాక్టర్లను కూడా కూర్చోబెట్టి ఒకనాడు అసలు ఏం జరుగుతుంది, మీ హాస్పిటల్లో ఏముంటది, లేదా వీళ్ళకు బాగా దగ్గరుండి వీళ్ళందరూ చెప్పుకుంటూ చూడు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎన్నడన్నా మాట్లాడిపోయాలని అనిపిస్తుంది. బట్ ఏమో నేను చాలా సందర్భాల్లో విన్నా డాక్టర్లు ఎంత టార్చర్ చేస్తారు వీళ్ళు అనేటువంటిది.
వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన సంస్కరణలకు నాంది పలుకున్నామని, దాంట్లో భాగంగా 3 ప్రధాన విభాగాలపై 3 టాస్క్ ఫోర్స్లు వేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రజలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ యాక్సిడెంట్ కేసులో 1,00,000 ఉచిత వైద్యంపై కసరత్తు జరుగుతుందని, ఈ పథకం నిబంధనల ప్రకారం క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే వారికి 1,00,000 వరకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. కాగా కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ను అమలు చేయనున్నామని, దీనికోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు వచ్చే 15 రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు మొదలవుతాయని చెప్పారు. వాస్తవంగా రాసిపెట్టుకోండి, ఇది జరిగితే గనక ఈ మేరకు 15 రోజుల్లోగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు మొదలవుతాయని చెప్పారు. ఒకవేళ ఇది నిజంగా జరిగితే నిజంగా కూడా దామోదర రాజనరసింహకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. వాస్తవం చెప్పాలంటే ఒకవేళ దీన్ని భయపెట్టడానికో లేకపోతే వాళ్ళ నుంచి కమిషన్లు దొబ్బడానికి అనుకుంటే మాత్రం ఇక మీ కర్మ మేము ఏం చేయలేం. వాస్తవం చెప్పాలంటే ఇది నాకు తెలిసి ఇది జరగదేమో అని అనిపిస్తా ఉంది. ఇది కేవలం ఇది మాటల వరకే చేతుల వరకు పరిమితం కాదు, ఓన్లీ మాటలకే పరిమితం అనే విషయం కూడా నాకు అర్థమవుతున్న విషయం కనబడతా ఉంది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న నకిలీ ఔషధాల తయారీదారుల ఆట కట్టించడానికి ఔషధాల నాణ్యత, విక్రయాలు తదితర అంశాలపై మరో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా పెద్ద మాఫియా. ఇది డ్రగ్స్ కంటే పెద్ద మాఫియా ఇది. ఏది నకిలీ ఔషధాలు, వాటి నాణ్యత, ఇవన్నీ కూడా మార్కెట్లో మీరు రాసి పెట్టుకోండి. పెద్ద ఎత్తున ఔషధాలకు సంబంధించినటువంటి నకిలీ మందులకు సంబంధించినటువంటి మాఫియా చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. చాలా బలంగా. నాకు తెలిసి వాళ్ళు వేలుకు పోయినంతగా ఇంకెవడు ఏళ్ళుకు పోలేదు. రెస్టారెంట్లు, ఆహార విక్రయదారుల సంఖ్య భారీగా పెరిగిందని, అయితే ఆహార నాణ్యతపై భయాందోళన వ్యక్తమవుతున్న దృష్ట్యా వాటిపైన కూడా తనిఖీలు చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు చాలా వరకు. బట్ ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు ఆన్లైన్ లో పోర్టల్స్ ఉన్నాయి కొన్ని, జెప్టో అని అవన్నీ ఇవన్నీ, వాటిపైన కూడా టాస్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున తనిఖీలు చేయాలి. ఎందుకంటే అక్కడ దీనికి పెద్ద రీజన్ 4-5 రోజులు రాలేదు. అందరు అడిగి ఏమైంది సీరియన్ ఏమైంది అంటే, ఆయన జెప్టోలో పాపం ఒక రోజు చికెన్ ఆర్డర్ పెట్టుకొని ఇంట్లో కుక్ చేసుకొని తిన్నాడు. ఇంట్లోనే కుక్ చేసుకున్నాడు, ఆయన బయటికి పోలే. మళ్ళీ జెప్టోలో ఆర్డర్ పెట్టుకుని ఆ ఇంట్లో కుక్ చేసుకుని తిన్న చికెన్ వల్ల 5 రోజులు ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యింది. ఏమని చెప్తాం దాన్ని, ఏమని చెప్తాం? సో ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. వాటిపైన చర్యలు తీసుకోవాలి. అంటే హోటళ్ళు, రెస్టారెంట్తో పాటు ఆన్లైన్లో ఎవరైతే ఇమీడియట్ డెలివరీ అనుకుంటున్నారో అది కూడా పెద్ద మోసం. వాస్తవం చెప్పాలంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఫ్రోజన్ ఐటమ్స్ పెట్టి, ఫ్రోజన్ ఫుడ్ పెట్టి జనాల ప్రాణాలతో ఎట్లా పడితే అట్లా ఆటలాడుకుంటున్నారు. నేనే చెప్పిన చాలా సందర్భాల్లో, ఇదే లైవ్ లో నేను చెప్పిన సీఎం రానప్పుడు చెక్ చేసుకోండి మీరు. నాకు తెలిసి ఫుడ్ సేఫ్టీ మీద మనం మాట్లాడినందుకు ఇంకెవరు మాట్లాడలేదు అనుకుంటా. మీరు గమనించుకోండి సోదరులారా, రిక్వెస్ట్ చేసేది మేమంతా ఒకటే ఏంటంటే, ఐస్ క్రీమ్ సెంటర్లతో పాటు నిన్న అయితే అమెజాన్ లో అన్న ఆ వీడియో ఎక్కడ దొరికితే చూపిద్దాం ఇప్పుడు లైవ్ లో. నిన్న అమెజాన్ లో ఒక పార్సల్ వచ్చింది ఒక ఇంటికి. గేమ్ స్టేషన్, ప్లే స్టేషన్ అతను ఆర్డర్ పెట్టుకుంటే ఆ ప్లే స్టేషన్ లో వచ్చినటువంటి ఆర్డర్ తో పాటు ఇంత పొడుగు స్నేక్ వచ్చింది. నార్మల్ స్నేక్ కాదు అది, అది విషపాము. అది దేవో కాలింగ్ లైక్ కోబ్రా కైండ్ ఆఫ్ ఏదో విషపాము. మన ఇండియాలో ఇది, బయట దేశాల్లో కాదు. అమెజాన్ లో ఆర్డర్లు పెట్టుకుంటాం మనం, డెలివరీ బాక్సులు రాగానే ఓ ఆనందంతో ఏందది దాన్ని ఏమంటారన్నా అన్బాక్సింగ్ వీడియోలు చేస్తాం కదా. సోదరులారా జర జాగ్రత్త, లోపల ఏమున్నాయి ఏం లేవో చూసుకోండి. మీ ప్రాణాలు మీ కుటుంబాలకి అవసరమే, అట్లే దేశానికి కూడా చాలా అవసరం. అట్లాంటి జర జాగ్రత్తగా ఉండండి.